హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై మిడిల్ క్లాస్ మెలోడీస్కి. మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీ అందరి కోసం ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇది 19 కిడ్స్కి బాగా తెలుస్తుందండి. దీన్ని చేయటం కూడా చాలా ఈజీ అండి. ఇది పులి బొంగరాలు అంటారు. చూసారా, నేను దోసపిండి తీసుకున్నానండి. ఫ్రెష్దైనా పర్వాలేదు, ఇది మార్నింగ్ వేగా మిగిలిందైనా పర్వాలేదండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అనమాట. ఎక్కడా స్కిప్ చేసే పని లేదండి. నేను చాలా స్పీడ్గా చెప్పుకెళ్ళిపోతున్నాను. ఇది మనకు మార్నింగ్ మిగిలిన పిండి అయినా పర్వాలేదండి. అలాగే ఇడ్లీ పిండి ఉంటే దీనిలో మైదా కలుపుకొని కొంచెం లైట్గా బియ్య పిండి వేసి కలుపుకుంటే సాల్ట్ వేసి దాన్ని ఇవన్నీ యాడ్ చేసుకున్నా కూడా పులి బొంగరాలు చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి సరిపడా కొత్తిమీర వేసుకొని నేను కొత్తిమీర ఎక్కువే వేయాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, నేను అన్నీ వేసేసుకున్నాను. ఇదండి మా చిన్నప్పుడు మా అమ్మగారు స్కూల్ నుండి రాగానే వేసి పెట్టి ఇచ్చేవాళ్ళండి. నేను మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఇవి తినిపించేదాన్నండి. వాళ్ళు భలే మెచ్చుకునేవాళ్ళండి. నాకు భలే అనిపించేది. మళ్ళీ మళ్ళీ పిలమని అడిగేవాళ్ళు. వాళ్ళు ఈసారి చేస్తా చెప్పిలవ్వా అని. అలాగని తీసుకొచ్చేదాన్ని. వాళ్ళు తింటూ మా అమ్మని మెచ్చుకుంటుంటే నాకు భలే ఎంజాయ్ చేసేదాన్నండి. సేమ్ ఇప్పుడు మా పిల్లలు కూడా అదే చేస్తున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక బాక్సులు పెట్టేయమంటున్నారు. దూరం దూరం కదండి ఇప్పుడు పిల్లలకి ఫ్రెండ్స్, దగ్గరలో తక్కువ ఉన్నారు. అప్పుడు మన ఇరుగు పొరుగునే చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఎక్కడెక్కడో ఉంటున్నారండి ఒక్కొక్కరు. వాళ్ళందరినీ చేర్చడం చాలా కష్టం కదా. స్కూల్లో కలుస్తారు కాబట్టి మా ఫ్రెండ్స్ని పెట్టివ్వమ్మా అని చెప్తే సేమ్ పిజ్జా లాగే నేను వేసేసి దాన్ని 4 ముక్కలుగా కట్ చేసేసి ఒక 10 మందికి 10 పీసులు పట్టేటట్టు వేసేస్తానండి. చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక 4 దోశల్ని పిల్లలు భలే ఎంజాయ్గా తింటారంటే అందరికీ చాలా ముక్క పెడుతుందండి మా అమ్మాయి. చాలా బాగా చెప్తుందన్నమాట. ఎంత బాగున్నాయో తెలుసమ్మా, మా ఫ్రెండ్స్ అయితే భలే మెచ్చుకున్నారంటుంది. మనకేం కావాలండి, మనం చేసిన ఫుడ్ నలుగురికి నచ్చితే దాన్ని మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా? చూసారా, ఇలా అంతా కలిపేసుకోవాలండి. సరిపడా పసుపు, బేకింగ్ సోడా, సాల్టు. అలాగే దీనిలో కీరా దోస క్యారెట్ కూడా కలుపుకోవచ్చండో, ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీని ముందు పిజ్జా పనికిరాదండి అసలు. మా అమ్మగారు మా ఇంటికి ఒక రోజు వచ్చిన రోజు మా పిల్లలకి ఆర్డర్ పెట్టి తెప్పించానండి పిజ్జా. ఎందుకంటే మా అమ్మ ఏం చెప్పిద్ది, ఆ పిల్లలు కూడా వినాలి కదా అని చెప్పి నేను మా అమ్మగారు కూడా తినమని, ప్లీజ్ అమ్మ తినమ్మా అంటే, నాకెందుకే ఇది అంది. తిని ఏంటి మన పులి బొంగరాలాగే ఉంది అనేసింది. పులి బొంగరం అది పేరెంట్ మా పిల్లలు ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్పమాట నేను వేసేస్తానా. అదే మా అమ్మ అంటుందంటే, అవుననుకో మా అమ్మ, ఇది కొద్దిగా గట్టిగా ఉంది కదంటే, ఇది వేస్ట్ అమ్మ, మైదా ఒళ్ళొచ్చేస్తారు మీరు, దేనికమ్మా అయినట్టు తిళ్ళు, ఇంట్లో అమ్మ చేసే దానిలోనే కదమ్మా ఎక్కువ పోషకాలు అని చెప్పి ఏమీ చదువుకోలేదనుకుని మా అమ్మగారు చక్కగా చెప్పారండి. మా పిల్లలు అప్పటి నుండి పిజ్జాని అయితే అవాయిడ్ చేసేసారండి లైట్గా. నిజమే కదని. దానిలో ఏముంటుందండి, ఎక్కువ బటర్ తప్ప. కొద్దిసేపు అయితే లబ్బర్ సాగినట్టు సాగిద్దండి, చొప్పు కన్నా హీనంగా. దాన్ని తినే కన్నా మానేయడం మిన్న. ఎప్పుడైనా సరే ట్రై చేయండి, ఆర్డర్ పెట్టి కొద్దిసేపు ఆపేసి పక్కన పెట్టి. అది కొద్దిసేపు అయినాకండి చొప్పు కన్నా ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి ఆర్డర్ పెట్టేసి పక్కన పడేస్తే అది ఎలా ఉందో మా ఇంట్లో పిల్లలు చూసి అప్పుడు షాక్ అనమాట. అమ్మమ్మ చెప్పింది నిజమేనని. ఇదండి మనం హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నా కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది అనకూడదండి. మార్నింగ్ వేసి మధ్యాహ్నం తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అండి. చూసారా, నేను ఒక 3 గంటలు తీసుకున్నాను పిండి. అరగంట ఆయిల్ వరకు తీసుకొని సిమ్లో పెట్టి బాగా ఎగనిస్తున్నానండి. ఇది ఎగుతుంటేనే మనకి మంచి అరోమా వస్తుందండి, వాసన. మా పిల్లలు కూడా ఇప్పుడు చేస్తుంది అదే కదండి. మాకు వేసి మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తామని చెప్పి తీసుకువెళ్తున్నారు. ఇది 19 కిడ్స్కి చాలా చాలా బాగా తెలుసండి. ఎవరైనా సరే 90స్లో వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి. మేము కూడా తిన్నామని చెప్తే చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు వాళ్ళు కూడా ట్రై చేయాలనే కదండి నా తపన. అందుకే మీ అందరి ముందుకి తీసుకొచ్చాను. ఇది 1కి 2 దోశలు తినాలనిపిస్తుందండి తినే కొలది. అంత హెవీగా ఉన్నా కూడా లైట్గా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో అన్నీ కూరగాయలేనండి. పిండి మాత్రం చాలా తక్కువ. మనం తీసుకుంది 3 గంటల పిండి 2 గంటలు అనిపిస్తుందండి. కానీ అది గెంటి పిండి కూడా ఉండదు. మొత్తం దాంట్లో కూరగాయలే ఉంటాయి. విడిగా తినమంటే తినని పిల్లలు కూడా చక్కగా దీనిలో తినేస్తారండి. చక్కగా హాఫ్ బాయిల్ అయ్యి పైనంతా కరకరలాడుతూ లోపల మెత్తగా తగిలేసరికి వాళ్ళు బాగా ఇష్టపడతారండి. మా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వస్తే నాకు అప్పటికప్పుడు టిఫిన్ ఏదైనా రెడీ చేయండి, నాకేం చేయాలో తోచనప్పుడు చట్నీ ఉంటే ఉంటుంది, ఒక్కోసారి ఉండదు కదండి. నేను టకటక ఇంట్లో ఉన్నవి ఏమైనా ఉంటాయి అన్నీ కోసేసి ఇదేనండి ట్రై చేసి ఇస్తాను. ఒక్కడు తిన్నారంటే మరొకటి రెడీగా ఉందా లేదని వెయిట్ చేస్తారండి. భలే అనిపిస్తుంది నాకు. ఒక్క గ్లాస్ కాఫీ ఇస్తే చాలండి, తాగేసి ఫుల్ ఫీల్ అయిపోతుంది వాళ్ళకి. మనకి హ్యాపీ అయిపోతుంది. వచ్చిన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతే మనకే కదండి మంచిది.
వాళ్ళు వెళ్ళి కూడా చెప్పుకుంటారు. సడన్గా వెళ్ళినా కూడా భలే వెరైటీగా రెడీ చేశారని చెప్పేసి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి.